చిన్న ఫామ్ పిల్ల వచ్చింది. 50 వరకు శవాలు ఉన్నాయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీజీఎస్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చి అయితే చూడండి. మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఈ వీడియో వచ్చేసి వినాయక చవితికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు షూట్ చేసిన వీడియో అండి. ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ వినాయక చవితి అయిన నెక్స్ట్ కాకినాడ దగ్గరలో ఉన్న వరాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాం కదా, కొవ్వూరు. ఆ వీడియో పోస్ట్ చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. తప్పకుండా ఒకసారి వీడియోని అయితే చూసేయండి. వినాయక చవితి రోజు నైట్ అయితే వర్షం స్టార్ట్ అయిందండి. 2 డేస్ ఇంక నాన్ స్టాప్గా వర్షం అయితే అలా పడుతూనే ఉంది. సో ముందు రోజు చెప్పాను కదా, టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా వర్షంలోనే వెళ్ళాను. ఈరోజు కూడా వర్షం అయితే అలా పడుతూనే ఉందండి. ఇంత వర్షంలో కూడా మా ఊరు వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అమ్ముకోవడానికి వచ్చే వాళ్ళు ఎవ్వరూ ఆగలేదండి. సో మార్నింగే వెజిటేబుల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చెల్లి అయితే అన్నీ కూడా సర్దుతుంది. పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కాడలు తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా, ములక్కాళ్ళు ఇవన్నీ కట్ చేద్దామనేసి అన్నీ బయట పెట్టి సర్దుతుందండి. ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే తాటిగారులు వేస్తుందండి. ఆల్రెడీ వీళ్ళు 2 టైమ్స్ అయితే వేసుకున్నారంట. ఆ 2 టైమ్స్ కూడా తాటిగారులు నాకైతే పంపించడానికి కుదరలేదండి అమ్మకి. ఇంక ఇప్పుడైతే మేము నెక్స్ట్ ఊరికి అయితే వెళ్తానని చెప్పాను కదా, ఇంకా ముందు రోజే తాటిగారులు అయితే వేస్తుంది. నేను పట్టుకు వెళ్తాను కదా అన్నట్టుగా. తాటిగారులు ఏంటంటే వారం రోజుల వరకు మనకి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట ఉన్నప్పటికీ నిల్వ ఉంటాయండి. సో అందుకే ఇంకా నెక్స్ట్ టైం మార్నింగ్ అంటే అడావుడు అయిపోద్ది కదా అన్నట్టుగా ముందు రోజే అమ్మ అయితే తాటిగారులు వేసేస్తుంది. అమ్మ అయితే తాటిగారులు చాలా బాగా వేస్తుందండి. సో ఒక్కొక్కసారి కంగారు పనులు, తుందురు పనులు అంటాం కదా, ఆ విధంగా కూడా చేస్తుంది. ఎంత ఎదిగినప్పటికీ కూడా ఒక్కొక్క విషయంలో ఇలాగే అవుతూ ఉంటుంది అనుకుంటానండి. ఇక్కడ తాటిపేసం అంతా బెల్లం ఉప్మానొక వేసి కలిపేసింది. కలిపిన తర్వాత ఇంకా కొంచెం చప్పగా ఉందన్నట్టుగా పంచదార కొంచెం బెల్లం అయితే యాడ్ చేసింది. యాడ్ చేసి ఇంకెంటనే గారెలు అయితే వేసేసిందండి. నేను అన్నాను 10 మినిట్స్ వదిలే అమ్మ, మొత్తం నానుతుంది కదా, ఇంకా బెల్లం అంతా కరుగుద్దంటే లేదు బుజ్జి, ఆయిల్లో వేసేస్తే కరిగిపోద్ది అన్నట్టుగా వేసేసిందండి. అదేమో తరువాత పంచదారలా గారెలు వేసిన తర్వాత పైన అంతా కూడా బెల్లం పాకంలా అయితే వచ్చేసింది. కొన్ని గారెలు వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నానబెట్టి మళ్ళీ వేసాము. సో అక్కడ వచ్చేసి దబ్బకాయ అయితే ఉందండి. దబ్బకాయ పచ్చడి అయితే చేస్తున్నాము నిలవకి. దబ్బకాయ పచ్చడి ఇడ్లీలోకి చాలా టేస్టీగా అయితే ఉంటుంది కదా, ఎక్కువ హోటల్లో వేస్తూ ఉంటారు కదండి. సో దబ్బకాయ అయితే ఉంది కదా అన్నట్టుగా ఇంకా పులిహోర ఎందుకు, పచ్చడి అయితే అందరం ఇష్టంగా తింటామనేసి దబ్బకాయ ముక్కలు అయితే కట్ చేసాము. సో గారె అయితే చూసారు కదా, పైన అంతా కూడా పంచదార పలుకుల్లా మెరుస్తుంది కదా, కరగలేదండి పంచదార. సో అలాగే వేసేస్తుంది. తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాలు వదిలేసినప్పటికీ కూడా ఇంకా బెల్లం కూడా అక్కడక్కడ ఉండిపోయిందండి. గారెలు అయితే టేస్ట్ చాలా బాగున్నాయి, కానీ చూడ్డానికి బెల్లం పాకంలా చూసారు కదా, ఆ విధంగా అయితే ఉన్నాయి. ఎన్ని చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇలాంటి తింగర పనులు అయితే చేస్తాం కదా. జున్ను పాలు ఉన్నాయనేసి జున్ను చేస్తుందండి. ఫస్ట్ జున్ను పాలలో నార్మల్ పాలు అలాగే బెల్లం కలిపిన తర్వాత ఒక గ్లాసుడు పెట్టి చూస్తాము, అంటే చప్పగా ఉందా, అన్నీ సరిపోయినాయి లేదనేసి. ఆ గ్లాస్తో అయితే వండిందండి. అది టేస్ట్ ఎలాగుందో చూడమంది నన్ను. నేనైతే అక్కడ టేస్ట్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి దబ్బకాయ పచ్చడి చెప్పాను కదా, దానికోసం అనేసి దబ్బకాయ ముక్కల్ని ఉడికేస్తున్నాము. ఇందులోనే పచ్చిమిర్చి, ఎండుమిర్చి, చింతపండు, పసుపు, సాల్ట్ వేసేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడకనివ్వాలండి. దబ్బకాయ పచ్చడికి ఎప్పుడు దబ్బకాయ తొక్కతోటే చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మేము ఎప్పుడు చేసుకుంటాము. మా అమ్మ అయితే ఈరోజు బుర్ర ఎక్కడో పెట్టి చేసిందని చెప్పాలండి. గారెలు అలాగే చేసింది. అలాగే దబ్బకాయ తొక్క చెక్కేస్తుంది. అదేంటమ్మ మనం తొక్కతోటే కదా చేసుకుంటామంటే, అవునే మర్చిపోయాను అనేసి అలా తొక్కలు కట్ చేసి ఇందులో అయితే వేసిందండి. సో అలాగే ఇందులో 3 టమోటాలు అయితే వేసుకుని ఇదంతా కూడా మెత్తని పేస్ట్లా అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలండి. ఇక్కడ వచ్చేసి ఇంకా బయట వర్షం పడుతుంది కదా, ఎలాగ తాటిగారులు వేసింది కదా, ఆయిల్ వేడిగా ఉంది అన్నట్టుగా అరటికాయలు కట్ చేయమందండి. నేనైతే అరటికాయలు కట్ చేశాను. అమ్మ ఇక్కడ అరటికాయ బజ్జీ అయితే వేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. నేను శనగపిండి కొంచెం వరిపిండి వేసి అయితే బజ్జీలు వేస్తాను. శనగపిండి వేసింది అమ్మ, 1 టీ స్పూన్ వరిపిండి, 1 టీ స్పూన్ మైదా వేసిందండి. బాగున్నాయి. టేస్ట్ అయితే మనకి బజ్జీల బండి దగ్గర ఉంటాయి కదా, సేమ్ టేస్ట్ అయితే వచ్చాయి. అలాగే జున్ను కూడా వండేసింది. మొత్తం చెప్పాను కదా, ఒక గ్లాస్ అయితే పెట్టించింది ఫస్ట్. అది టేస్ట్ అయితే బాగుంది అని చెప్పిన తర్వాత మొత్తం జున్ను అంతా కూడా పెట్టేసిందండి. ఇంక జున్ను అయితే నేను ఊరు పట్టుకెళ్ళను, ఇక్కడే తినేస్తున్నానండి. ఎందుకంటే మా హస్బెండ్ కానీ మా అబ్బాయి కానీ తిండు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంక లగేజీలు అయితే చాలా ఉన్నాయి. ఇంక ఈ జున్ను ఇలాంటివన్నీ పట్టుకు వెళ్తే ఇవే ఎక్కువ లగేజీలు అయిపోతాయి కదా అన్నట్టుగా ఇప్పుడైతే నేను అరటికాయ బజ్జీలు తినే ముందు కొంచెం జున్ను అయితే వేసుకు తింటున్నాను. తాటిగారులు ఈ రోజే వేసిన మళ్ళీ ఇప్పటికప్పుడు తిన్నట్లయితే చేదుగా ఉన్నట్టుగా ఉంటాయండి. టేస్ట్ అయితే అంత బాగోదు.
కట్ చేస్తే ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మేము ఊరు వెళ్ళి అడవుల్లో ఉన్నాము, అన్నీ సర్దుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి చెల్లి అయితే కరివేపాకు తీసుకొచ్చిందండి. వర్షాలు పడుతున్నాయి కదా, కరివేపాకు అయితే చాలా ఫ్రెష్గా ఉంది. నేను పట్టుకు వెళ్తాను కదా అనేసి ఇలా కొమ్మలైతే తెచ్చింది. వీటి నుండి రొబ్బలైతే తీస్తుందండి. ఇలా పట్టుకెళ్ళలేం కదా. ఏంటి సడన్గా చెరువు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? చెరువు కాదండి, సామర్లకోట నుంచి పిఠాపురం మొత్తం అంతా కూడా వాటర్తో మునిగిపోయాయి కదండి, వరద వాటర్తో. అప్పుడు షూట్ చేసిన వీడియో అండి. మేము ట్రైన్లో వెళ్తుంటే ఇంకా కనుచూపు మేరకు పంట పొలాలన్నీ కూడా ఫుల్ వాటర్తో అయితే నిండిపోయాయండి. మీరు చూసినట్లయితే తాడి చెట్లు ఎత్తు అయితే వాటర్ వచ్చేసిందండి. ఆ వాటర్లో ట్రైన్ వెళ్తుంటే నాకైతే చాలా భయం వేసిందండి. నేను ఫస్ట్లో అసలు వీడియోయే షూట్ చేయలేదు. అంత తెగించి ఫ్రంట్కి వెళ్ళి వీడియో షూట్ చేద్దామంటే నాకు ధైర్యం అసలు సరిపోలేదండి. అంత ఎత్తు వాటర్ అండి, అటుపక్క ఇటుపక్క కనుచూపు మేరకు అంతా వాటరేనండి. అందులోంచి ట్రైన్ అయితే మనం నడిచి వెళ్తే ఎంత స్లోగా వెళ్తామో అంత స్లోగా తీసుకెళ్ళిందండి. ఇంకెంత చూసినా వాటరేనండి. సామర్లకోట దాటిన కాడి నుంచి ఇంకా పిఠాపురం దాటిన తర్వాత దగ్గర దగ్గర అన్నవరానికి కొంచెం ముందు వరకు కూడా ఫుల్ అంతే వాటర్తో అయితే ఉన్నదండి. అవన్నీ కూడా పంట భూములండి. మేము వినాయక చవితికి 2 days ముందు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అంతా కూడా ఎదలు జల్లేశారండి. చక్కగా మొలకలు వచ్చేసి పచ్చగా ఇంకా ప్రతి ఒక్కరి పొలం కూడా చాలా అందంగా అయితే కనిపించాయి. వినాయక చవితి అయిన 2 daysకి రిటర్న్ బయలుదేరేటప్పుడు మీరే చూసారు కదా, ఎక్కడ కూడా పచ్చని పంట లేకుండా మొత్తం అంతా కూడా జలమయం అయితే అయిపోయింది. అలాగే కొబ్బరి చెట్లు, తాడి చెట్లు తప్ప ఇంకా అసలు ఏమీ కనిపించడం లేదండి. అంత వాటర్ చూసాక నాకైతే వీడియో అసలు షూట్ చేయాలనిపించలేదు. ఇంక లాస్ట్లో మా అబ్బాయి అయితే చిన్న వీడియో క్లిప్పింగ్ షూట్ చేశాడండి. అది అక్కడైతే యాడ్ చేశాను. అంతకుముందే విజయవాడ అంతా కూడా వాటర్లో మునిగిపోయింది. వినాయక చవితికి ముందుగానే వరద వాటర్తో మునిగిపోయింది కదండి. సో అది అందరికీ తెలిసింది. అప్పుడు కూడా మా ఫ్రెండ్ అయితే వీడియోస్ పంపించింది, వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాతావరణం ఎలా ఉందో అంతా అన్నది. సో ఇక్కడ మీరు చూసేదంతా కూడా విజయవాడ అండి. స్టార్టింగ్ 2 రోజులు కూడా వర్షం వచ్చినప్పటికీ కూడా వరద వాటర్ అయితే రాలేదంటండి. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఫ్రెండ్స్తో అయితే సరదాగా ఆడుకుంటున్నారు ఆ వాటర్లో. అప్పటికైతే ఎక్కడ ఏది కూడా వరద వాటర్తో మునిగిపోలేదండి. నార్మల్గా వర్షం పడినప్పుడు ఈ మాత్రం వాటర్ అయితే ఉంటుంది కదా, సో ఆ విధంగానే ఉందంటండి. అప్పటికే ఆ వాటర్లో కొంచెంగా కాలువ నుంచి వచ్చే వాటర్ అయితే కలుస్తున్నాయంటండి. ఇక్కడ మీరు చూసినట్లయితే పిల్లలు చేపలను పడుతున్నారు. ఇంకా పిల్లలకి వర్షం పడినా కొంచెం వాటర్ ఉన్నా కూడా వాటర్ని చూసి ఎవరైనా సరదా పడతాం కదా చిన్నతనంలో. సో అదేవిధంగా ఇక్కడ పిల్లలందరూ కూడా చేపలను అయితే పడుతున్నారండి. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అయితే ఫ్రెండ్స్తో సరదాగా ఆడుకుంటున్నారు. అలా ఆఫ్టర్నూన్ వరకు బాగానే ఉందంటండి. సడన్గా ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం వాటర్ ఫ్లోటింగ్ అయితే ఎక్కువయిందంట. చూస్తుండగానే కళ్ళ ముందు ఒక డ్రైనేజ్ నుంచి ఇంకా వాటర్ అయితే తెగ వచ్చేసాయంటండి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు అలా చూస్తుండగానే వాటర్ ఫ్లోటింగ్ బాగా ఎక్కువైపోయాయంటండి. వాళ్ళ ఇంటి గేట్ వరకు వచ్చేసాయంట. సర్లే ఇంకా ఆగుతుందేమో అనుకునేలోగానే ఇంకా గేటు సగం వరకు మునిగిపోతూ ఇంకా రాకపోకలన్నీ నిలిచిపోవటం, ఇంకా వాటర్ ఫ్లోటింగ్ బాగా ఎక్కువైపోయిందంట. అప్పటికే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలు అయితే జలమయం అయిపోయాయంటండి. వాళ్ళు టీవీల్లోని మొబైల్లోని ఇంకా ప్రతి ఒక్కరికి తెలియదంటూ ఏమీ లేదు కదా, వాళ్ళు కూడా చూసాము ఇంత వాటర్ వచ్చేసిందా అనుకునేలోగా వాళ్ళ ఏరియాకు కూడా అంతే వాటర్ అయితే వచ్చేసిందంటండి. అప్పటి వరకు కూడా వాళ్ళకి కరెంట్ అయితే ఉందంటండి. ఎప్పుడైతే వాటర్ ఫ్లోటింగ్ పెరిగిందో వెంటనే పవర్ కూడా కట్ చేసేసి 4 days వరకు కరెంట్ కూడా లేదంటండి. ముందు ఇలా వాటర్ వచ్చినప్పుడు మేమైతే ఫోన్ చేసామండి. అప్పటికే ఇంకా తెగ చూపిస్తున్నారు కదా టీవీల్లోని విజయవాడ అంతా కూడా ఇలా నీట మునిగిపోయింది అనేసి. సో వెంటనే వాళ్ళకైతే ఫోన్ చేస్తే మా ఏరియాకి అయితే వాటర్ వచ్చింది, చాలా తక్కువే అని చెప్పొచ్చు, ఇంకా ఫ్లోటింగ్ పెరుగుతుంది అన్నట్టుగా చెప్పారండి. సో వచ్చేస్తారేమో అనేసి మా హస్బెండ్ అడిగితే ఇంకా రావడానికి కూడా అవ్వదు, ఇప్పటికే చాలా వరకు వచ్చింది. ఆ వాటర్లోంచి మేము 5-6 kilometers అయితే నడుచుకు రావాలి, ఇంకా మా వల్ల అయితే అవ్వదు, పర్లేదులే తగ్గుద్ది అంటున్నారు కదా అని అయితే చెప్పారండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేతుల్లోకి మొత్తం వాళ్ళ హౌస్ అయితే సగం వరకు మునిగిపోయిందంటండి. కింద గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి పార్లర్ ఉంటుంది, కింద పార్లర్ అంతా కూడా వాటర్ మయం అంటండి. వెనకాల హౌస్ అంతా కూడా మొత్తం అన్నీ నిండిపోయాయంట. ఇంకా కిందకి దిగి రావడానికి కూడా లేదంటండి. ఇంక మనుషులు మునిగిపోయేంత వాటర్ అయితే వచ్చేసిందంట. ఇంకా ముందు రోజు అయితే చెప్పారు కదా, ఆ నెక్స్ట్ డే వరకు వాళ్ళ మొబైల్స్ అయితే పనిచేసాయండి. ఇంకా తర్వాత మొబైల్ సిగ్నల్స్ లేవు, అలా అని వాళ్ళ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అయిపోయాయి. ఇంకా వాళ్ళు చాలా తెలివిగా చేసుకున్నారండి. వాళ్ళ అమ్మాయి ఫోను, వాళ్ళ హస్బెండ్ తనది 3 ఉంటాయి కదా, ఒక్కొక్కళ్ళ ఫోను ఛార్జింగ్ అయ్యేంత వరకు వాళ్ళు వాడారండి. అలా 4 రోజుల వరకు కూడా వాళ్ళకున్న ఫోన్లోనే పాపం ఏదో టైంలో సిగ్నల్స్ ఉన్నప్పుడు అలా చేసేవారు. అంత చీకట్లో ఎలా ఉంటున్నారో అనిపించిందండి. వీళ్ళు ముందుగానే ఇంత వర్షం అని తెలిసి కొన్ని పాల ప్యాకెట్లు, పెరుగు అన్నది స్టోర్ చేసుకున్నారంట. కానీ కరెంట్ లేదు కదండి, ఎంత స్టోర్ చేసుకున్నప్పటికీ కూడా. ముందులో అయితే ఎవరికి సహాయం చేయడానికి ఎవరు కూడా రాలేదు కదా. ఇంత వాటర్ ఫ్లోటింగ్ వచ్చిన తర్వాత వర్షాలు కొంచెం తగ్గిన తర్వాత అయితే
అందరూ కూడా సహాయం చేయడానికి అయితే వెళ్ళారండి. చెప్పాలంటే గవర్నమెంట్ ఎంత సహాయం చేసిందో అంతకు మించి యూట్యూబర్స్ కానీ, ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లు ఉన్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతు సహాయంగా చాలామంది హెల్ప్ చేశారండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎవరు ఈ లోపల ఉన్న ఏరియాలకి వెళ్ళి చేసేయడానికి ఎవ్వరికీ తెలియదు కదండి. అంత వాటర్‌లో ఎక్కడ గొయ్యలు ఉన్నాయో, ఎక్కడ డేంజర్ ప్లేసో మనకు తెలియకుండా మనం అంత వాటర్ వెళ్ళి ఎవరు సహాయం అయితే చేయలేరు కదండి. చూసారు కదా మొత్తం అంతా కూడా జలమయం. సేమ్ ఇదే విధంగా ఇటు పక్క పిఠాపురం అంతా కూడా జలమయం అండి. అటు పక్క అయితే వరద వాటర్ ఎక్కువ రావటం వల్ల, వర్షాలు కూడా ఎక్కువ కురవటం వల్ల విజయవాడ అయితే ఇలా అయ్యింది. ఇటు నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా పిఠాపురాన్ని సేమ్ సిచ్యువేషన్ అండి. చూసారు కదా. ఏ డ్రమ్ కొట్టుకెళ్ళి డ్రమ్ కొట్టుకెళ్ళిపోతుంది, కొట్టుకొస్తుంది డ్రమ్ కూడా. ఆవులే కొట్టుకెళ్ళిపోయినాయి కాదు, ఆవులే కొట్టుకెళ్ళిపోయినాయి. అయ్యో లెక్క ఏంటి? చూసారు కదండి ఎంత వాటర్ అయితే ఉందో. అపార్ట్మెంట్లే కానీ, హౌస్లే కానీ ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా వాటర్ మయమే. కానీ అందరూ కూడా ఒకే చోట ఇలా కట్టడిగా ఉన్నప్పటికీ కూడా మార్నింగ్ టైం ఎలాగో గడిచిపోద్దండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు అన్నట్టు ఏదో మాట్లాడుకోవడానికి. నైట్ టైము అంత చీకట్లో వాటర్లో పాములు, జెర్రులు, కప్పలు అన్నట్టుగా పాపం చాలా ఇబ్బందులు అయితే పడ్డారంట. సో చూసారు కదా, కనుచూపు మేరకు ఎక్కడ చూసినా వాటరేనండి. నాకు జస్ట్ అలా ట్రైన్లో సామర్లకోట నుంచి పిఠాపురం ఆ కొద్ది గ్యాప్లో ఉన్న వాటర్ చూసి నాకు చాలా భయమేసిందండి. అలాంటిది విజయవాడలో ఉన్న ప్రజలు 4 రోజులండి ఇంత వాటర్లో భయంగా ప్రాణాలు అరిచేతిలో పట్టుకు ఎలా బతికారో అనిపించింది. అంతే కదండి, కొన్ని వీడియోస్ చూస్తుంటే చాలా బాధేసింది. గేదెలు, ఆవులు కొట్టుకు వెళ్ళిపోతాం, కార్లు, ఆటోలు. ఇంకొకటి కాదండి పాపం చాలా ఆస్తి నష్టం. అలాగే ఒక ఫ్యామిలీ అయితే హౌస్ ఎక్కి నుంచుని ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడానికి కూడా ఎవ్వరూ వెళ్ళలేదండి. వీడియో అయితే షూట్ చేస్తున్నారు అవతల వైపు ఉండి. అలా చూస్తుండగా హౌస్ అంతా కూలిపోయి పాపం వైఫ్ అండ్ హస్బెండ్ వాటర్లో కొట్టుకెళ్ళిపోయారు. వాళ్ళ పిల్లలిద్దరూ ఏడుస్తూ చెప్పుతూ ఆ వీడియో పక్కన వేస్తూ ఉంటే నాకైతే అలాంటివన్నీ చూసి చాలా రోజులు చాలా భయంగా అనిపించింది. సో అందుకేనండి మా ఫ్రెండ్ ఈ వీడియో పంపించినప్పటికీ కూడా నాకైతే ఇంకా పోస్ట్ చేయాలనిపించలేదు. కానీ ఇంత దారుణంగా అయిపోయింది కదా అన్నట్టుగా మళ్ళీ అయితే పోస్ట్ చేస్తున్నాను, తను పంపించారు కదా అన్నట్టుగా. కానీ ఆ వారం రోజులు టీవీల్లో ఏంటి, మొబైల్లో ఏంటి, ఎక్కడ చూసినా కూడా విజయవాడ వరద ఈ మాటే వినిపించేదండి. కొన్ని వీడియోస్ చూస్తుంటే చాలా బాధేసి ఇంకా కళ్ళ ముందు నీళ్ళు గిర్రని తిరిగాయి. బాబోయ్ ఎంత కష్టాల్లో ఉన్నారో ప్రజలు అనిపించేసిందండి ఇవన్నీ మునిగిపోతాం ఇలాంటివన్నీ చూస్తేనే. అంతే కదండి, కళ్ళ ముందే అలా అందరూ చనిపోతూ అలా కొట్టుకెళ్ళిపోతే ఇంకా బాధ కదా. ఇవన్నీ పక్కన పెడితే ప్రతి ఒక్కరూ నష్టపోయారండి. ఎందుకంటే చాలా వరకు వరద ఎక్కువ రాకపోయినప్పటికీ కూడా చాలామందికి గ్రౌండ్ ఫ్లోర్లో బైకులు, కార్లు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా నీట మునిగిపోయి చాలా వరకు ఆస్తి నష్టం జరిగిందండి. అంతేకాదు కింద ఉన్న వాళ్ళ హౌసెస్ అందరు ఇంట్లోకి కూడా వాటర్ అయితే వెళ్ళిపోయాయి కదా. చాలామంది యూట్యూబర్లు పెడుతున్నారండి పాపం మంచాలు, డ్రెస్సింగ్ టేబుళ్ళు, ఇంకా ఫ్రిడ్జ్లు ఇంకా అన్నీ కూడా నీట మునిగిపోయి ఇంక ఏ వస్తువు వాళ్ళకి పని చేయదు అన్నట్టుగా అయిపోయాయండి. ఇంకా బీరువాలు ఉన్న పట్టు చీరలు ఏంటి, బట్టలు ఏంటి, మొత్తం అన్నీ నానిపోయాయండి. ఇంకా అలాంటివి చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వస్తువు ఉండగా ఇంకొక వస్తువు
కొనుక్కోవాలి అంటే చాలా ఆలోచిస్తున్నాము. అలాంటిది పాపం ఉన్న వస్తువులే మొత్తం అన్నీ నాశనం అయిపోయాయండి. దివాన్ కాట్లే కాదు, సోఫా సెట్లు, ఇంకా మంచాలు, ఇంకొకటి కాదండి. ఇంకా అందరికీ తెలిసిందే, ఆ వీడియోస్ అందరూ కూడా చూసే ఉన్నారు. కానీ అవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి. అలాగే అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఇంట్లో వస్తువుల వరకు వాటర్ వెళ్ళలేనప్పటికీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బైకులు, కార్లు అన్నీ కూడా జలమయం అయిపోయాయి, మునిగిపోయాయి కదండి. అవన్నీ కూడా నష్టమే కదా. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి పక్కన ఉండే అపార్ట్మెంట్లోకి ఫుడ్ అయితే వచ్చిందంటండి. ఇలా హెలికాప్టర్లో తీసుకొచ్చి ఫుడ్ అయితే ఇచ్చేవారంటండి. అంటే ఇలా హెలికాప్టర్లో తెచ్చిన ఫుడ్ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చేవారంట. అంటే ఎక్కువ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి ఎక్కువ వరకు ఫుడ్ అయితే అందజేసేవారంటండి. అలాగే ఇండివిజువల్ హౌస్లో ఉండేవాళ్ళు, నెక్స్ట్ ఇలా పార్సల్ టైప్ హౌసెస్ ఇలా ఉంటాయి కదా, అలాంటి వాళ్ళకి అందరికీ కూడా ట్రాక్టర్లో అయితే ఫుడ్ అయితే వచ్చేదంట. అలా మా ఫ్రెండ్ వాళ్ళకి పాల ప్యాకెట్లు, బిస్కెట్ల ప్యాకెట్లు, ఫ్రూట్స్, కాయగూరలు అవన్నీ కూడా ప్రతిరోజు కూడా చాలా ఇచ్చారు అనేసి అయితే చెప్పింది. అవి కూడా నాకు వీడియోస్ పెట్టిందండి తను. మరి నేను డౌన్లోడింగ్ చేసుకోలేదో ఏంటో తెలియదు, కానీ అవి అయితే నాకు ఎక్కడా కనిపించలేదు. సో నాకు ఉన్నంత వరకు పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా హెలికాప్టర్లో అయితే ఎంత ఫుడ్ వేసారో అక్కడ. అలా ప్రతిరోజు కూడా ఫుడ్ ఏంటి, వాటర్ ఏంటి చాలా ఎక్కువ క్వాంటిటీలోనే అయితే ఇచ్చేవారంటండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎన్ని బ్యాగులు అయితే వేశారో చూడండి. వాటర్ బాటిల్ కూడా 20 సెట్స్ ఉంటాయి కదా, అలాంటివి అయితే వేసేవారంట. మీరు ఇక్కడ హెలికాప్టర్ని గమనించినట్లయితే ఎంత ఫుడ్ గిరేసారో చూసారు కదా. ఒక్క అపార్ట్మెంట్కి ఇంత ఫుడ్ అయితే ఇచ్చేవారంటండి ప్రతిరోజు కూడా. కానీ వాళ్ళు వేరే అపార్ట్మెంట్కి ఇవ్వడానికి కూడా ఆస్కారం లేదు కదా, ఎందుకంటే వాటర్లో దిగి రావాలండి. ఇక్కడ వీళ్ళు ఏంటంటే హెలికాప్టర్లో వేస్తున్నారు కదా, అలాగే 4-5 హెలికాప్టర్లు అయితే తిరిగేవంటండి ప్రతిరోజు కూడా. చాలామంది ట్రాక్టర్ మీద కొనుక్కుని ఈ పడవల మీద వచ్చి అయితే ఫుడ్ అయితే ఇచ్చేవారంట. మా ఫ్రెండ్ వాళ్ళకైతే ఫుడ్ విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాలు, పెరుగు, బ్రెడ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ప్రతిరోజు కూడా ఇచ్చి చాలా చక్కగా ఇచ్చేవారని అయితే తను చెప్పింది. వాళ్ళు ఉండే ఏరియా అంతా కూడా మెయిన్ రోడ్ మీద కాబట్టి వాళ్ళకైతే ఫుడ్ చాలా బాగా వచ్చింది. అలాగే మా వీధికి ఎదురుగుండా ఉన్న వాళ్ళు లోపలికంతా కూడా కొంచెం ఏరియా ఉంటుంది. ఆ ఏరియాకి అయితే అసలు ఒక్కళ్ళు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఇలా పడవేంటి, ట్రాక్టర్ ఏంటి అసలు వెళ్ళేవాళ్ళు కాదు. వాళ్ళకైతే ఫుడ్ కానీ వాటర్ కానీ ఏం లేవు. మా వరకు మాకు చాలా బాగా అయితే ఫుడ్ దొరికిందని అయితే తను చెప్పిందండి. పాపం బయట నుంచి వెళ్ళిన వాళ్ళకు కూడా అన్నీ తెలియదు కదండి, ఏ ప్లేస్లో ఏముంటుందో కూడా అసలే తెలియదు. ఇంత వాటర్లో తెగించి వెళ్ళాలన్నా కూడా ఎవరికైనా భయమే కదా. చాలా వరకు ఫుడ్ అన్నది ప్రతి ఒక్కరు కూడా బయట ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇచ్చేవారంటండి. ఇచ్చిన వాళ్ళకి 4-5 ప్యాకెట్లు ఇచ్చేసేవారంట. కానీ వాళ్ళు కూడా ఫుడ్ అన్నది షేర్ చేసుకునేవారు కాదంటండి. వాళ్ళు తిన్నంతా తిని మిగతాదంతా వేస్ట్గా పడేసేవారంట. కానీ పోనీ మనకు తెలిసిన వాళ్ళే కొంచెం ఫ్రెండ్కి ఉంటున్నారు, వాళ్ళకి అందచేస్తాము అన్నట్టుగా ఎవ్వరు కూడా ఫుడ్ అన్నది పంచుకునేవారు కాదంటండి. చాలా వరకు ఫుడ్ అన్నది వేస్ట్ చేసేసారంట. మా ఫ్రెండ్ చెప్పింది. అలాగే చాలా వీడియోస్లో కూడా చూసాం కదండి, సహాయం చేయడానికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, ఫుడ్ పంచడానికి, ఫ్రూట్స్, ట్యాబ్లెట్లు ఇలా. కానీ ప్రతిదీ కూడా ప్రతి ఒక్కరికి అయితే అందలేదంటండి. అంతా బురదమయమైపోయింది. అందరం తల ఒక చేస్తే కానీ ఇది క్లీన్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదు. వాచ్మెన్ రూమ్కి జారిపోతుంది ఫుల్గా. రూమ్ ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి పరిస్థితి. పాములు ఉన్నాయి, చిన్న పాము పిల్ల వచ్చింది. ఇది వాళ్ళ ఇంటి పరిస్థితి. నీళ్ళన్నీ ఇవైతే బయటకు వచ్చే పరిస్థితి లేదు, వచ్చి శుభ్రం చేసుకుంటే కానీ అయ్యే పరిస్థితి లేదు. సామాన్లు అయితే ఉన్నాయిలే, కానీ ఇంకా ఉన్నాయంటే ఉన్నాయి. ఇక్కడ చిన్న పాము పిల్ల ఉన్నట్టుంది కాబట్టి కొంచెం డోర్లు తీసి శుభ్రం చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఒకసారి సందులోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతా బురదమయం. అపార్ట్మెంట్ కదా చూస్తున్నారుగా, మనం కృష్ణాష్టమికి కృష్ణుడి పాదాలు వేయించినట్టు ఎట్లా వస్తుందో. వెనక పక్క అయితే ఇంకా కంప్లీట్ నీళ్ళు పోలేదు, అట్లనే ఉన్నాయి. కార్లు అయితే ఇంకా మునిగే ఉన్నాయి, వాళ్ళకైతే వాటర్ ఇంకా పోలా.
गाड़ी तो पूरी खाली है इतनी संबंध में చూసారు కదండి, అప్పుడైతే విజయవాడ పరిస్థితి ఈ విధంగా అయితే ఉందండి. ఇప్పుడు కూడా చాలా ఏరియాల్లో వాటర్ అయితే ఇంకా ఉందండి. అంటే వాటర్ అన్నది లాగటం లేదంట, ఇంకా అలాగే నిలిచిపోయిందంటండి కొన్ని ఏరియాల్లో. కానీ వాటర్ ఉన్న ఏరియాలు స్మెల్ వస్తున్నాయి అంటండి. విపరీతమైన స్మెల్ అయితే వచ్చేస్తున్నాయి అంటండి. వరద వాటర్ అయినప్పటికీ కూడా డ్రైనేజ్ వాటర్ మొత్తం అన్నీ కూడా కలిసిపోయాయి కదండి. అంతేకాదు చాలా వరకు చనిపోయిన వాళ్ళు శవాలు ఇవన్నీ కూడా అందులోనే అలా ఉండిపోవటం వల్ల వాటర్ అంతా కూడా బ్యాడ్ స్మెల్ వచ్చేస్తున్నాయి అంటండి. కానీ తప్పదు కదా, అదే వాటర్లో అలా తిరగవలసి వస్తుందని అయితే చెప్తున్నారండి. వాటర్ ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడగానే ఆ వాటర్లో దిగి ఆడుకోవాలనిపిస్తుంది కదా. ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా భయం అనిపిస్తుందండి. ప్రకాష్ నగర్ సుందరీ నగర్, ఎల్బిఎస్ నగర్, పైపుల్ రోడ్డు, ఇలా చాలా మంది అక్కడ 50 వరకు శవాలు ఉన్నాయండి. ఆ శవాలు ఉండడం కాదండి, అసలు నీళ్ళు రావట్లేదు జనాలకి. నీళ్ళు వచ్చినా బతికేలా ఉన్నాము. కానీ ఏంటంటే ఆ శవాల వాసన, చిన్న పిల్లలు, ఇలాంటి చిన్న పిల్లలు పడవ అడిగితే పడవ 10,000 40,000 ఎక్కడి నుంచి తెస్తారండి? తెచ్చి ఏం చేస్తారండి? అసలు పోలీసులు ఉన్నారు, 40 పడవలు దింపారని అన్నారు. ఒక పడవ రాలేదండి. వాటర్ రాలా, ఫుడ్ రాలా, ఏమీ రాలా. మేము ఎట్టకేళ్ళకి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే ఎవరో ఒక ఆయన పడవెక్కించుకొని వచ్చామండి బయటికి. ఎంత కష్టంగా ఉంటుందండి అసలు పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నామండి మేము. ఒక్కసారి కాకపోయినా ఒక్కసారైనా అటు వెళ్ళి ఫుడ్ పంపించి పైనుంచి శవాలు తేలుకుంటూ వస్తున్నాయి. అసలు ఏంటి గవర్నమెంట్, నాకేం అర్థం కాదు. అసలు అలా ఉంటుందండి. అసలు కట్ చేస్తే మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకునేవన్నీ సర్దుతున్నానండి. ఇవి వచ్చేసి ఎండ్రేలండి. మేము శ్రావణంలో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తీసుకుందమ్మ, అప్పుడే పట్టుకెళ్ళమంది. ఇంకా పూజలు అయిన తర్వాత పట్టుకెళ్తానులే అని వదిలేసాను. ఈసారి వచ్చినప్పుడు తెచ్చుకున్నాను. అలాగే ఒక డబ్బాలో పెరుగు అయితే తోడుపెట్టి ఇచ్చిందండి. ఆ పెరుగు చూసారు కదా, ఇక్కడ ఆటో కుదుపుకి అటు ఇటు అయిపోయింది. అలాగే మామిడి కాయలు పప్పులో వేసుకోవడానికి తాటిగారులు వేసింది కదా, అవి అయితే చూడండి చక్కెర పొలుకులు ఏ విధంగా ఉన్నాయో. ములక్కాడలు అయితే ఇచ్చింది, ములక్కాడ మామిడికాయ వండుకోమని. అలాగే పాలు బాటిల్, నెక్స్ట్ పిల్లోడు తినడానికి కొన్ని స్నాక్స్ ఇలా అయితే ఇచ్చిందండి. ఇవన్నీ సర్దుతున్నాను. ఊరి నుంచి వచ్చే ముందు ఒక పెద్ద హడావుడండి, ఏమీ మర్చిపోకుండా అన్నీ ఇలా సర్దుకు తెచ్చుకోవటం. ఇంటికి రాగానే మళ్ళీ ఇవన్నీ కూడా సర్ది పెట్టాలి కదా, ఫ్రిడ్జ్లో పెట్టాలి, బయట పెట్టాలి. అలాగే అల్లం కూడా ఇచ్చింది, అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లం పచ్చడి చేస్తాను కదా ఇడ్లీలోకి, వాటి కోసం అనేసి అల్లం ఇవైతే ఇచ్చిందండి. ఈ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు పూజా మందిరం అండి. ఆల్రెడీ ఇంతకుముందు మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసినప్పుడు పూజా మందిరం వీడియో కూడా పోస్ట్ చేశాను. కానీ వాళ్ళ ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా వాళ్ళ పూజా మందిరం చాలా కలగా అనిపిస్తుందండి. నాకు చూసే కొలది చూడాలనిపిస్తుంది. సో మీరే చూడండి ఎంత అందంగా ఎంత నీట్గా ఉందో. చిన్న పూజా మందిరం అయినప్పటికీ కూడా అలంకరణ అంతా కూడా చాలా చక్కగా చేస్తారండి. ఎప్పుడు వెళ్ళినా కూడా పూజా మందిరం ఇంతే కలగా నిండుగా అయితే ఉంటుందండి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియో షూట్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు ఏంటంటే వినాయక చవితి అయిపోయినా వీళ్ళు 5 days అయితే వినాయకుడిని ఉంచుతారంటండి. సో ఇంకా వినాయకుడిని వీడియో షూట్ చేస్తూ వాళ్ళ పూజా మందిరం కూడా మరొకసారి వీడియో అయితే షూట్ చేశాను. సో చూసారు కదా, వీళ్ళు పాలవిల్లు అయితే ఈ విధంగా అలంకరణ అయితే చేశారండి. వీళ్ళ బుజ్జి గణపయ్య చాలా బాగున్నాడు. వెనకాల క్లాత్ కూడా వినాయకుడు ఉన్న క్లాత్ అయితే వేశారండి డెకరేషన్ కోసం. సో చూసారు కదా, ఆ వినాయకుడు కూడా చాలా బాగున్నాడు. సో చూడండి, బుజ్జి గణపయ్య లడ్డూనైతే చేతిలో పెట్టారు, భలే ఉన్నాడు కదా, చాలా కలర్ఫుల్గా ఉన్నాడండి. అలాగే ముష్కాన్ని చేతితో అయితే పట్టుకుని భలే కూర్చున్నాడు కదా. వినాయకుడు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పోస్ట్ చేస్తే నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అంతేకాదండి, ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోలు చూస్తున్నట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం.